నమస్కారం. తెలుగు తరగతికి స్వాగతం. రండి వినండి పిల్లలారా చూడండి, తెలుగు భాష చదవండి పిల్లలారా రండి. రండి వినండి పిల్లలారా చూడండి, తెలుగు భాష చదవండి పిల్లలారా రండి. నమస్కారమండి పిల్లలు. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. పిల్లలు, ఈరోజు మనం తెలివిగల కాకి అనే కథ విందాం. కథ వినటానికి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? శ్రద్ధగా వినండి. తెలివిగల కాకి కథ. తెలివిగల కాకి కథ. తెలివిగల కాకి అంటే ద ఇంటెలిజెంట్ క్రో. పిల్లలు, ఈ కథలో మీరు కొన్ని కొత్త పదాలు నేర్చుకుంటారు. ముందుగా ఆ పదాలను చూద్దాం. దాహం వేయు. దాహం వేయు అంటే టు ఫీల్ థర్స్టీ. ఎగురు. ఎగురు అంటే టు ఫ్లై. కుండ. కుండ అంటే a pot. ఉపాయం తోచు అంటే to get an idea. గులకరాళ్ళు. గులకరాళ్ళు అంటే స్టోన్స్. ఒకరోజు ఒక కాకికి దాహం వేసింది. ఒకరోజు ఒక కాకికి దాహం వేసింది. అది ఎగురుతూ ఎగురుతూ నీటి కోసం వెతికింది. ఎంత వెతికినా దానికి నీళ్లు దొరకలేదు. అది ఎగురుతూ ఎగురుతూ నీటి కోసం వెతికింది. ఎంత వెతికినా దానికి నీళ్లు దొరకలేదు. చివరికి కాకికి ఒక చోట ఒక కుండ కనిపించింది. చివరికి కాకికి ఒక చోట ఒక కుండ కనిపించింది. కుండ అడుగు భాగంలో నీళ్లు ఉన్నాయి. కాకి నీళ్లు తాగటానికి ప్రయత్నం చేసింది. కానీ కాకికి నీళ్లు అందలేదు. కుండ అడుగు భాగంలో నీళ్లు ఉన్నాయి. కాకి నీళ్లు తాగటానికి ప్రయత్నం చేసింది. కానీ కాకికి నీళ్లు అందలేదు.
కాకి అటు ఇటు చూసింది. కాకికి కొన్ని గులకరాళ్ళు కనిపించాయి. దానికి ఒక ఉపాయం తోచింది. కాకి అటు ఇటు చూసింది. కాకికి కొన్ని గులకరాళ్ళు కనిపించాయి. దానికి ఒక ఉపాయం తోచింది. అది కొన్ని చిన్న చిన్న గులకరాళ్లను తీసుకుని కుండలోకి వేసింది. అది కొన్ని చిన్న చిన్న గులకరాళ్లను తీసుకుని కుండలోకి వేసింది. త్వరలో నీళ్లు పైకి వచ్చాయి. అప్పుడు కాకి నీళ్లు తాగింది. అది దాహం తీర్చుకుంది. త్వరలో నీళ్లు పైకి వచ్చాయి. అప్పుడు కాకి నీళ్లు తాగింది. అది దాహం తీర్చుకుంది. పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటంటే, మనసు ఉంటే మార్గం ఉంటుంది. Where there is a will, there is a way. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? ఇప్పుడు మనం తెలివిగల కాకి అనే కథ ఈ వీడియోలో చూద్దామా? తెలివైన కాకి. చింటూ చాలా తెలివైన కాకి. అది ఆహారాన్ని వెతుక్కుంటూ గూడు విడిచి బయటికెళ్ళింది. వేసవికాలం, ఎండ మండిపోతుంది. అయ్యో, నాకు చాలా దాహం వేస్తుంది అనుకుంటూ నీళ్ళ కోసం వెతకసాగింది. అన్ని చోట్ల వెతికింది. చివరికి దానికి ఒక కుండ కనిపించింది. అందులో ఎక్కడో అడుగున కొంచెం నీళ్లు మాత్రం ఉన్నాయి. దానికి నీళ్లు అందలేదు. ఒక్క నిమిషం ఆలోచించి, నాకు మంచి ఐడియా వచ్చిందని అనుకుని ఆ చుట్టుపక్కనున్న చిన్న చిన్న గులకరాళ్ళను తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా నీళ్ళలోకి వేసింది. నీళ్లు పైకొచ్చేంత వరకు. త్వరలోనే నీళ్లు పైకొచ్చాయి. అప్పుడు అది నీళ్లు తాగి సంతోషంగా ఎగిరిపోయింది. ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. సరేనండి పిల్లలు, మీకు ఈ కథ బాగా అర్థం అయింది కదా? ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు జవాబులు ఇవ్వండి. మొదటి ప్రశ్న: ఎవరికి దాహం వేసింది? ఒక కాకికి దాహం వేసింది. రెండో ప్రశ్న: అది దేనికోసం వెతికింది? అది నీటి కోసం వెతికింది. మూడో ప్రశ్న: కాకికి ఒక చోట ఏమి కనిపించింది? కాకికి ఒక చోట ఒక కుండ కనిపించింది.
నాలుగో ప్రశ్న. కాకి గులకరాళ్లతో ఏం చేసింది? కాకి గులకరాళ్లను తీసుకుని కుండలోకి వేసింది. చివరి ప్రశ్న. చివరికి కాకి ఏం చేసింది? కాకి నీళ్లు తాగి దాహం తీర్చుకుంది. పిల్లలు, మీకు తెలివిగల కాకి అనే కథ బాగా అర్థం అయిందని ఆశిస్తున్నాను. మరొక పాఠం దాకా సెలవు. ధన్యవాదం. నమస్కారం. నమస్కారం. మళ్ళీ కలుసుకుందాం.